గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత ప్రకంపనలు మనందరికీ తెలిసిందే. తన జాగృతి కార్యక్రమాలను చేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తూ పోరాటాలు కూడా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కవితను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి అయినటువంటి గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కవిత గురించి బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ ఒక నిమిషం కూడా వృధా చేయబోమని, అసలు కవిత గురించి పార్టీలో చర్చ కూడా జరగదని ఆయన ఓ ఛానల్ డిబేట్లో మాట్లాడినట్టుగా మాట్లాడడం జరిగింది. అయితే కవిత పార్టీలో ఉన్నంతసేపు మాత్రమే ఎమ్మెల్సీ అని, కవిత పార్టీ లైన్ దాటితే తాను ఏమీ కాదని జగదీశ్వర్ రెడ్డి పేర్కొనడం జరిగింది. అయితే ఇటీవల కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొంతమంది నాయకులపై ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.